ఈ ఫోటోలో కనిపిస్తున్న గులాబ్ జామున్ కొంచెం రౌండ్గా ఇంకొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా. ఈ న్యూ ఇయర్కి మనం ఒక పర్ఫెక్ట్ గులాబ్ జామున్ తయారు చేద్దాం. అందుకు కావాల్సినవి గులాబ్ జామున్ మిక్స్, అందులో చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చిన్న ముద్దలాగా కలుపుకోవాలి. దీనిని ఒక వెట్ క్లాత్ వేసి కొద్దిసేపు నాననివ్వాలి. నెక్స్ట్ మనం గులాబ్ జామున్లకు కావాల్సిన షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. అందుకు కావాల్సినవి వాటరు, చక్కెర అండ్ కొద్దిగా యాలక పొడి తీసుకొని ఇట్లా సిరప్ తయారు చేయాలి. నెక్స్ట్ మనము ఒక సైడ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చాలా జాగ్రత్తగా చాలా రౌండ్గా ఇట్లా బాల్స్ వేసుకోవాలి. అప్పుడే మనకు గులాబ్ జాములు అనేవి అన్నీ రౌండ్గా వస్తాయి. మీరే చూస్తారు ఎంత అంటే అంత బాగా వస్తాయి. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో మన గులాబ్ జాములు. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. నెక్స్ట్ డేకి ఇట్లయితే చూడడానికి చాలా బాగోకపోయినా తినడానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే ఎవరు తినరనుకున్నా, అందరూ తిన్నారు. ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఏం స్వీటో కామెంట్ చేయండి. అలాగే మేము లాస్ట్ ఇయర్ కేక్ చేసాం, ఈ పాటికి మీకే అర్థమైంటుంది.